భక్త మహాశయులందరికీ కూడా జై గురుదత్త. మొన్న మేము తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో తెలంగాణ సాధు పరిషత్ తరపున అక్కడ జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే లడ్డూ విషయం కొద్దిగా ఇబ్బంది జరుగుతున్నది, కలితమైనది అనే విషయంలో పాల్గొనడం జరిగింది. ఆ భాగంగా ఉన్నటువంటి ఆలయాల సందర్శనం చేస్తూ శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే దర్శనం దగ్గరికి వెళ్ళేటటువంటి సమయంలో ఈ యోగదండలు అక్కడ ఉన్న సిబ్బంది వీటిని ఏమిటి అని ప్రశ్నించారు. వాళ్ళు ఇది యోగదండ అని చెప్తే ఇలాంటి వాటికి లోపలికి అనుమతి లేదు, ఈ విదేశీ లగేజ్ సెంటర్లో పెట్టండి అని చెప్తున్నారు వాళ్ళు. అలా చెప్పడం వలన అసలు ఒక యోగి ఆ ఆలయానికి ఎందుకు వెళ్తాడండి? అక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని పెంపొందించడానికి, ఒక జ్ఞానాన్ని పెంపొందించడానికి కోసమే అక్కడికి వెళ్తారు యోగులు. దైవ దర్శనంతో వాళ్ళకి కలిగేలా లాభం అనేది ఏముండదు. వీటి యొక్క విలువ తెలియని వాడు అక్కడ ఒక అధికారిగా ఉంటే అది ఏ ధర్మాన్ని నువ్వు పోషిస్తున్నట్టు, ఆ ధర్మాన్ని నువ్వు ఎంత కించపరుస్తున్నట్టు. ఒక సాధు ధర్మం కోసమే కదా మీరు పనిచేయవలసింది. ఇలా సాధువు ఉంటేనే కదా లోకరక్షణ జరిగేది. యోగదండం అంటే ఏందో తెలియదు, తీసుకుపోయి లగేజ్లో పెట్టమని చెప్తే నువ్వు ఏ ధర్మాన్ని పాటిస్తున్నట్టు. దీన్ని బట్టి అర్థం ఏంటంటే అక్కడ పనిచేసేటటువంటి ఆ సిబ్బంది, ఆ పోలీస్ సిబ్బంది కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మన మతానికి సంబంధించిన వాళ్ళు కాదు, ధర్మానికి సంబంధించిన వాళ్ళు కాదు, అన్య మతస్థులు. ఇమీడియట్గా వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళ విధుల నుంచి తొలగించి మన ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు లేదా మన ధర్మం కోసం తెలిసినటువంటి వ్యక్తులను మాత్రమే అక్కడ సిబ్బందిగా ఉంచాలి. ఈరోజు ఒక యోగి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని తీసి ఇది లగేజ్లో పెట్టండి, ఇది లగేజా, దీని విలువ ఏంటిది, ఇది ఒక యోగదండ అంటే దానికి ఉండేటువంటి విశేషం ఏంటిది. అక్కడ వెలిసిన శ్రీకాళహస్తీశ్వరుడు కూడా యోగి యొక్క తపస్సును మెచ్చే అక్కడ మనకు వెలిసి ఈరోజు మీకు అందరికి అన్నం పెడుతున్నాడు. ఆ యోగి తత్వాన్ని మీరు తప్పుపడుతున్నారంటే ఆ వ్యవస్థకు చాలా అది సిగ్గుచేటు. అక్కడున్న అధికారులకు అది చెప్తే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారంటారు. అప్పుడు ఏం చేశారు మా వాళ్ళంటే మేమేందో మా ఆశ్రమం ఏందో చెప్పిన తర్వాత అయ్యా మాది పొరపాటు అయితే తీసుకుపోండి అని చెప్తున్నారు. అంటే దాని విలువ చెప్తే కానీ విలువ ఉన్న మనుషులకు తప్ప మామూలు సాధకులకు విలువలేదు. ఇంత పెద్ద ఒక తెలంగాణ సాధు పరిషత్ వెళ్ళిన మాకే అంత అవమానం అక్కడ జరుగుతూ ఉంటే సామాన్య సాధకులు సామాన్యుడి పరంపరని పాటించే వాళ్ళకి ఇంత ఇబ్బంది జరుగుతుంది. భక్తుల కోసం కాదు, భక్తులను ఇంకా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు. అక్కడికి వెళ్ళడంతో టోకెన్లని టికెన్లని వెళ్ళడంతో కార్ పార్కింగ్ 100 రూపాయలు 50 రూపాయలు తీసుకునే నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇలా హిందూ వ్యవస్థ ఎట్లా తయారైంది, ప్రతి ఒక్క భక్తుల నుంచి ఆర్థిక పరం లావాదేవీలు చూస్తున్నారు తప్ప ఒక జ్ఞానము, ఒక అక్కడ ఉండే శక్తి గురించి విన్నవించేటటువంటి వాళ్ళు లేరు, అక్కడ ఉండే ధర్మాన్ని బోధించే వాళ్ళు లేరు. కాబట్టి ఇమీడియట్లీగా కూడా దీన్ని తీవ్ర స్థాయిలో తెలంగాణ సాధు పరిషత్ తరఫున, అఖిల భారత సాధు పరిషత్ తరఫున, అఖిల ఆంధ్ర సాధు పరిషత్ తరఫున కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దీనికి సంబంధించిన అంశాలను ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. అది త్వరలో దీన్ని గుర్తించి వీరంట మట్టుకు అన్య మతస్థులను ఆలయాల నుంచి, హిందూ ధర్మ ఆలయం నుంచి తొలగించవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దీని కనుక దాటి వేరే రకంగా ఆలోచన చేస్తే భవిష్యత్తులో జరిగేటటువంటి ఋషులు ఎప్పుడు కూడా, యోగులు ఎప్పుడు కూడా శాంతంగా ఉండి యోగ దండం పడతారు. వాళ్ళకి కనుక కొద్దిగా వేరే అద్భుతాలు జరిగినాయంటే తప్పనిసరి ఆగ్రహించి శిక్షించేటటువంటి దండాలు పట్టడానికైనా సిద్ధంగా ఉంటారు యోగులు. ఎందుకంటే పరశురాముని చరిత్ర చూడవచ్చు, ఎంతో మందిని అజ్ఞానపరులను అధర్మపరులను ఖండించినటువంటి ఈ రోజులు ఉన్నాయి. యోగులు శాంతంగా ఉన్నంత వరకే ఈ దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. యోగులకు గనక ధర్మానికి విరుద్ధంగా జరిగేటటువంటి సందర్భాలు ఏర్పడతాయి తప్ప ప్రతి ఒక్కరికి ఆ దండన తప్పదు. సాధువులను సాధురూపకంగా, మర్యాదపూర్వకంగా ప్రతి ఒక్క ఆలయం, ప్రతి ఒక్క హిందూ సంస్థలు, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక వ్యవస్థ గుర్తించాలి. సామాన్యమైన వ్యక్తులకు ఎంత ఇబ్బంది జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ఒక పీఠాధిపతి స్థానం వెళ్ళిన వాళ్ళకే విలువ లేకపోతే మామూలు వ్యక్తులు, మామూలు సాధకులకు వాళ్ళకి ఏం విలువ ఉంటుందండి? ఒక సాధకుడు ఒక ఆలయం దగ్గరికి వెళ్తున్నాడు, ఒక యోగి అక్కడికి వెళ్తున్నాడు అంటే అక్కడ ఎందుకోసం వెళ్తాడండి? అక్కడ జరిగేటటువంటి అంశం ఏముంటుంది? ఎందుకు అక్కడికి వెళ్తాడంటే ఆయన తపస్సును ఆ తీర్థంలో నిక్షిప్తం చేయడం కోసం, దారబోయడం కోసం వెళ్తాడు. ఏదో అక్కడ నుంచి తీసుకురావాలి, ఆ యోగికి ఏదో అక్కడ దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది కాదు. ఆయన సంపాదించిన తపశ్శక్తిని ఈ స్పర్శ ద్వారా భగవంతునికి స్పర్శ చేస్తే ఆ శక్తి ఆ విగ్రహంలోకి వెళ్ళి వేలాది మందికి రక్షణ ఇస్తుంది. దానికోసం దండం పట్టుకొని యోగి ఆలయానికి వెళ్తాడు. అది గుర్తించాలి. ఈ యోగదండం యొక్క విలువ తెలుసుకోవాలి. అంటే దాని విలువ తెలియనటువంటి వాడు అధికారిగా ఉండి ఆడొక రక్షణ సిబ్బందిగా ఉంటే అది సిగ్గుచేటు. అది తెలియనటువంటి ఈవోలుగా ఉండడం, జేయులుగా ఉండడం, ఇదంతా ఒక రాజకీయ పరంపరగా జరుగుతుంది తప్ప ఒక ఆలయాలను ఆర్థిక పరమైన వనరులుగా ఉపయోగిస్తున్నారు తప్ప ఆధ్యాత్మిక వ్యవస్థలుగా దాన్ని గుర్తించలేకపోతున్నారు. అది ప్రతి ఒక్క హిందూ ధర్మాన్ని పాటించిన ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ధర్మపరుడు దాన్ని గుర్తించాలి. ఈ రాజకీయ నాయకులు ముఖ్యంగా దానికి సంబంధించిన వాళ్ళు దీని అందరినీ కూడా గుర్తించాలి. సామాన్య సాధకుడు కాషాయం ధరించి యోగదండం పట్టినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించవలసిన బాధ్యత ఆయా ఆలయాల యువలపైన, జయులపైన, అక్కడ ఉన్న సిబ్బంది పైన తప్పనిసరి ఉంటుంది. ఎందుకంటే సామాన్యులకు ఎంత ఇబ్బంది జరుగుతుందో మేము చూడలేకపోతున్నాం. ఎంతోమంది చూసినాం. మామూలు వెళ్ళిపోవచ్చు, తర్వాత సర్టిఫికేట్ అయ్యా స్వామి తప్పైంది మాది, మేము పొరపాటు అయిపోయింది. అది కాదు, సామాన్యులకు కూడా విలువ రావాలనే ఉద్దేశంతో మహాత్ములందరూ కూడా సామాన్య స్థితిలో వస్తున్నారు. వాళ్ళకు కనుక మర్యాదలు ఇవ్వకపోతే భవిష్యత్ రోజులలో తప్పనిసరిగా
తెలంగాణ సాధు పరిషత్ తరపున, అఖిల భారత సాధు పరిషత్ తరపున, అఖిలాంధ్ర సాధు పరిషత్ తరపున యుద్ధం తప్పనిసరిగా తీవ్రతరం చేసి అందరికీ బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా అతి త్వరితంగా దేవాలయాలు, హిందూ దేవాలయాలు, అన్య మతస్థులను తప్పనిసరి తొలగించే ప్రయత్నం చేయాలి. చేయకపోతే మాత్రం తీవ్రంగా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఈరోజు యోగులకు, సాధువులకు, సత్పురుషులకు ప్రతి ఒక్క ఆలయములో, ప్రతి ఒక్క ఆధ్యాత్మిక పరమైన విధానంలో తప్పనిసరి గౌరవాన్ని ఇవ్వాల్సిందే. అలా లేని పక్షంలో, ఎందుకంటే యోగి రావడం ఆ యొక్క ఆలయం యొక్క శక్తిని పెంచడం కోసం చేస్తున్నారు తప్ప అక్కడికి వెళ్ళి యోగి సంపాదించినది ఏముండదు. కాబట్టి యోగులు రావాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఒక్కొక్క ఆలయంలో నేను ఎవరు రమ్మని అంటున్నారు. నువ్వు రమ్మని ఏందిరా? అక్కడ వెలిసినటువంటి ఆ దేవత ఋషుల యొక్క తపస్సు ద్వారా అక్కడ వెలిసింది. ఆ తపశక్తి క్షీణించిపోతుంది. ఆ దైవం పిలిచి నన్ను రక్షించు నాయనని యోగులను పిలుచుకుంటున్నది. మీరు చేసేటటువంటి ఆ తప్పులను ఆ దైవం యొక్క విన్నతి ప్రకారంగా ఆ దైవానికి శక్తిని ఇవ్వడం కోసం యోగులు అక్కడికి వెళ్తారు. యోగి ఎక్కడ కూర్చున్నా దైవం అక్కడికి వస్తుంది. ఇప్పుడు ఆలయాలన్నీ వెలిసినవి కూడా మహర్షుల యొక్క తపశ్శక్తితో అక్కడికి వెలిసినాయి. నువ్వు ఏదో నీ అయ్యనో నీ అవ్వనో వచ్చి అక్కడ పెడితే వెలిసినవి కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గుర్తుంచుకొని వీలైనంత తొందరలో దీన్ని తప్పనిసరిగా తీవ్రతరం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతున్నది. ఇంకోసారి కూడా ఒక సాధు పరిషత్ తరపున కూడా వివిధ బ్యాచ్లుగా వివిధ ఆలయాలు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. ఆ ఆలయాలలో తప్పనిసరిగా ధర్మానికి అనుకూలంగా ఉన్నటువంటి ఆలయాలు అధికారులకు తప్పనిసరి వాళ్ళ గౌరవం ఉంటుంది. దానికి తగ్గట్టు వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళందరి యొక్క లిస్టు అనేది తయారు చేస్తున్నాము. తప్పనిసరిగా దీని యొక్క విధానం అందరూ కూడా ఇబ్బంది. ఒక మాకే అని కాదు, మన తెలంగాణ సాధు పరిషత్ తరపున వెళ్ళినటువంటి చాలా మంది స్వాములకు కమండలం పట్టుకొని పోయే వాళ్ళకు శంఖం అంటే తెలియదు కాబట్టి శ్రీకాళహస్తిలో ఉండేటటువంటి రక్షణ సిబ్బందికి శంఖం పట్టుకొని పోతే ఇది బాంబా అని అడుగుతున్నాడు వాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది? నువ్వు క్రైస్తవుడే కదా, ఒక ఇస్లాం మతస్థుడే కదా, అంటే ఇది హిందూ. అట్లాంటి వాళ్ళకే శంఖం అంటే ఏందో తెలియదు. ఒక కమండలం పట్టుకొని వెళ్ళినటువంటి యోగిని, ఒక శంఖం పట్టుకొని వెళ్ళినటువంటి మహాత్ములను ఆపి ఇది తీసుకుపోయి లగేజ్లో పెట్టండి అంటారు. ఇది వాళ్ళ ప్రాణంతో సమానం అండి. యోగులకు వాళ్ళ ఆస్తులు అంతస్తులు చూడరు. నీ లెక్క బ్రతుకు తెరువు కోసం వాళ్ళు చేస్తలేరు. ఆ భగవంతునికి ఇచ్చేటటువంటి శక్తి కోసం వాళ్ళు వెళ్తున్నారు. మహాత్ములు ఎవరైనా కూడా ఆలయ సందర్శనం వాళ్ళ సలాభం కోసం చేయాలని గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఆలయంలో లౌకికుల యొక్క తాకిడి నుంచి వచ్చినటువంటి చెడును తీసేయడానికి వెళ్తారు. మీలాంటి దుర్మార్గులు అక్కడ ప్రవర్తిస్తున్నారు కాబట్టి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నటువంటి ఆ దరిద్రాన్ని తొలగించడం కోసం దైవ దర్శనానికి వెళ్తారు. అందుకోసం వాళ్ళు దాని యొక్క స్పర్శన చేస్తారు, యోగదండంతో కానీ వాళ్ళ తపశక్తితో కానీ. అది తెలుసుకొని ముందుకెళ్తే మీకు మంచిది. లేదా ఒక యోగిని కనుక ఆపినట్టు జరిగితే నీ వంశం భ్రష్టమైపోతుంది. నీకు చెప్పాలని దరిద్రాలు చుట్టుకుంటాయి. అది మామూలు శాపం ఉండదు. యోగ శాపం. యోగి దర్శనం సర్వ పాపనాశనం అంటారు. యోగికి కనుక కోపం వస్తే వంశాలు భ్రష్టమైపోతాయి. అది జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. అందరూ కూడా వివిధ ఆలయాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా గుర్తించి సాధు సత్పురుషులకు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోండి. మహాత్ములను గౌరవించే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు పూర్ణ కుంభాలు పట్టుకుని ఎవరు చెప్తున్నారు న్యాయం? ఎక్కడి నుంచి వచ్చింది ఆ న్యాయం? ఎవరు చెప్పింది మీకు ఆ పద్ధతి? సాధువులకు, సత్పురుషులకు, మహాత్ములకు మాత్రమే దేవాలయాలలో ఒక జ్ఞానపరమైనటువంటి స్వాగతం పలకాలి. అంతే తప్ప ఇలా బిజినెస్ మ్యాన్లకు ₹1 కోటి ఇచ్చే వాళ్ళకు, 2 కోట్లు ఇచ్చే వాళ్ళకు కాదు అక్కడ పలకవలసింది. మహాత్ముడు ఆ ఆలయాన్ని సందర్శిస్తే లక్షలాది మంది యొక్క నెగిటివ్ను స్వీకరించినటువంటి విగ్రహానికి ఒక తేజస్సు వస్తుంది. అది గుర్తించుకోండి ఫస్ట్. యోగులు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు ఏదో ఆ విగ్రహం నుంచి ఏదో లాభం పొందుదామని రారు. ఇక్కడ ఎందుకు వస్తారు? వాళ్ళు ఆ దైవత్వ ఆ విగ్రహంలో ఉండేటటువంటి ఆ శక్తికి వాళ్ళ తపశక్తిని దారపోసి ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి అది లోకమంతా సుభిక్షంగా ఉండాలనే సదుద్దేశంతో యోగులు దర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఆలయాలను పెద్ద దేవాలయాలను మెయింటైన్ చేసేటటువంటి యువలకు, జేయువులకు, దానికి ఉన్నటువంటి సిబ్బందికి, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. యోగులను, సత్పురుషులను తప్పనిసరిగా మీరు అతిగా మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు దర్శనంకి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు దర్శనం ఇస్తే సరిపోతుంది. ఇలా చాలా ఆలయాలు చూసాం. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. జుట్టు కట్టుకొని పోతే ఇది ఏంటి, ఎందుకు కట్టుకొని జుట్టు అని అడుగుతున్నారు. ఋషి పరంపరను తెలియదు మూర్ఖులకు. ఎందుకు జుట్టు ఏం స్టైల్, ఇది ఎక్కడ స్టైల్ అని అడుగుతున్నాడు వాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది నీ వ్యవస్థ? ఒక ఋషి అనేది ఏ రూపకంగా ఉంటాడు? దండం పడితే ఏంటి అని అంటాడు, ఈ శంకు పట్టుకుంటే ఏంటి అంటాడు, కమలను పట్టుకుంటే ఏంటి అని అంటాడు. అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతుంది? ధర్మం అనేది ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్క భక్తుడు ఎందుకోసం వస్తుంది? ధర్మం తెలుసుకోవడం కోసం ఆలయానికి వెళ్తాడు. అక్కడ ధర్మం లేదు. ఏది చేసిన టికెట్, కుంకుమార్చన చేస్తే 500, పూజ చేస్తే 2000, అభిషేకం చేస్తే 10,000. అదొక వ్యాపార కేంద్రాలుగా మారుతున్నాయి దేవాలయాలు. అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క ఉన్నటువంటి ఆలయాలకు సంబంధించిన నిర్వాహకులు దాన్ని గుర్తించాలి. వచ్చినట్టు భక్తులను 10 నిమిషాలు కూర్చోబెట్టండి. వెయిటింగ్ హాల్లో పెట్టిస్తున్నారు గంటల తరబడి, ఎక్కడో కూర్చోబెడుతున్నారు గంటల తరబడి. అట్లా కూర్చున్నబెట్టినప్పుడు మహాత్ముని అక్కడ కూర్చున్నబెట్టి ధర్మం కోసం ప్రవచనం చెప్పిపియండి. ధర్మం అంటే ఏందో చెప్పండి, యోగదంటే ఏందో చెప్పండి, అక్కడ ఉన్న దైవం యొక్క మహత్యం ఏందో చెప్పిపియండి. అది లేదు, అలా చెప్పాలంటే మనకు ఇదొక దాని నుంచి లాభాలు రావు కదా. అలా చెప్పిస్తారా? అలాంటి విషయాలు చెప్పుదామని వచ్చేటువంటి మహాత్ములను మీరు కించపరుస్తున్నారు.
ధర్మానికి ముఖ్యంగా హాని జరుగుతుంది అంటే అన్యమతస్థుల ఆలయాలలో ఉండడం. వీలైనంత తొందరగా హిందూ దేవాలయాలలో తప్పనిసరిగా అన్యమతస్థులను పూర్తిగా తొలగించాలి. అది తప్పనిసరి. ఆ ప్రతి ఒక్క ఆలయంలో ఇలాంటి నియమం పాటించినప్పుడే ధర్మం రక్షించబడుతుంది. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నా ఇంత ఆవేశంగా అంటే ధర్మం తప్పుతో పట్టేటటువంటి ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే ముఖ్యంగా అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా హిందూ ధర్మాన్ని గౌరవించేవాడు, ఋషి అంటే ఏందో తెలిసినవాడు, ఆ భగవంతుని విలువ అంటే ఏందో తెలిసినవాడు, ఋషికి ఉండవలసినటువంటి లక్షణాలను బట్టి గుర్తించేవాడు, అట్లాంటి వాళ్ళు అక్కడ ఉండడం ఉత్తమం. అలా లేకపోతే ఆ వ్యవస్థకు చాలా భ్రష్టత్వం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గుర్తించి ఉన్నతంగా వీలైనంత తొందరగా వివిధ దేవాలయాలలో తప్పనిసరిగా అన్యమతస్థులను తొలగించండి, ఋషులను గౌరవించండి, సాధు సత్పురుషులను గౌరవించండి, వాళ్ళు వెళ్ళేటటువంటి మార్గాన్ని సుగమం చేయండి, వాళ్ళకు దర్శన భాగ్యాన్ని కలిగించండి. ఎందుకంటే వాళ్ళు మీకోసం కాదు, వాళ్ళ కోసం కాదు చేసేది, లోక కళ్యాణం కోసం భగవద్ దర్శనాలు చేస్తారు యోగులు. అది తెలుసుకున్న వాడే జ్ఞాని. లేదు మనం ఇదే మార్గంలో వెళ్తున్నామంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు దీనికోసం సాధు పరిషత్తులు అన్నీ కూడా ముందుకు, హిందూ సంస్థలు అన్నీ కూడా ముందుకు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. తప్పనిసరి ముందుకు వచ్చి దానికి తగినట్టుగా అందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం అతి తొందరలో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తెలుసుకొని దీన్ని గమనించి, ఇది ఆవేశంతో చెప్పడం అనేది కాదు, భవిష్యత్ అనేది ఆధ్యాత్మిక పరంగా ముందుకెళ్ళడానికి ముఖ్యమైన స్థలాలు దేవాలయాలు. ఆ దేవాలయాలు శుభ్రంగా ఉండాలి. అన్ని విధాల ముందుకెళ్ళాలంటే తప్పనిసరిగా ఋషులు ఉండవలసిందే. ఒక ఋషి అక్కడ దర్శనం చేసుకొని స్పర్శ చేసిపోతే కోటాను కోట్ల మంది యొక్క చెడు తొలగిపోతుంది. ఇలా అర్చకుల విషయం చూస్తే కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. వాడు బొట్టు పెట్టుకుంటే వాడి కోపం, చేయమంటే కోపం, వాడు ఏం చేస్తాడో తెలియదు. అసలు ఋషులను గౌరవించే విధానం లేదు లోపల ఉన్న అర్చకులకు. కిందికి వెళ్ళి మీదికి చూస్తాడు, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు, ఏషం బాగుంది అని మాట్లాడతాడు. ఎక్కడ వాళ్ళం పెట్టినావు నువ్వు, ఏ రకంగా పెట్టినావు. వేదం అంటే ఏంటి, జ్ఞానాన్ని ఇచ్చే. ఋషుల నుంచి వచ్చినాయి వేదాలు, ఋషి రూపాన్ని తెలుసుకోవాలి. అది వేషమని మాట్లాడడం వాళ్ళ మూర్ఖత్వం. ఇట్లాంటి అర్చకులను కూడా ఆలయం నుంచి తప్పనిసరి వంశపారంపర్యం ఉన్నది, జ్ఞాన పరంపరం కావాలి ఆలయాలలో. మా వంశంతో వచ్చినాం, మా తాత చేసిండు, మా తండ్రి చేసిండు, మేము చేసినాం అనేది కాదు. అక్కడ జ్ఞాన పరంపర అనేది ఉండాలి. అక్కడ ఉన్న దైవత్వం అంటే ఏంటిది, అక్కడికి వచ్చే మహాత్ముడు ఏ రకంగా మనం గౌరవించాలి, ఒక మహాత్ముడు ఎందుకు ఆలయంకి వస్తాడు అది తెలుసుకున్నప్పుడే వాడు నిజమైన అర్చకుడు అవుతాడు. నేనే అహంకారిని, నువ్వు నా ఆలయంకి వచ్చినావు, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి అనే చెప్పేటువంటి మార్గాలు చాలా తప్పు. అట్లాంటి వాళ్ళకు కూడా ఒక సాధు శాపం జరిగినది మీ వంశం ప్రశ్న అయిపోతుంది. తరిగొండ వెంగమ్మ చరిత్ర చూడొచ్చు మనం. అమ్మని ఎంతో ఇబ్బంది పెట్టిన ఒక దుర్మార్గుడు, చివరికి వారి వంశం ప్రశ్న అయిపోయింది. తస్మాత్ జాగ్రత్త. అర్చకులు జాగ్రత్తగా ఉండండి, అక్కడ ఉండే పాలకులు జాగ్రత్తగా ఉండండి. వీళ్ళని తొందరలా తప్పనిసరిగా అక్కడ ఉండేటటువంటి ఆ వ్యవస్థలో మార్పు తీయండి. అన్యమతస్థులు హిందూ దేవాలయాలలో ఉండడానికి వీలు లేదు. ఇది చాలా ముఖ్యమైన అంశము. అతి త్వరలో ఈ నెల 2 నెలల నుంచి దానికి ప్రణాళిక అనేది సిద్ధమవుతుంది సాధు పరిషత్తులో. తప్పనిసరిగా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. దానికోసం తప్పనిసరి పెద్ద ఎత్తున యుద్ధం చేపడతాం. శాంతి పట్టవలసినంత వరకే పడుతున్నాం. మరొకసారి కూడా ప్రయత్నం చేస్తాం. ఆ స్థాయి దాటినంత మాత్రం తప్పనిసరిగా మొత్తం హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్క సాధకుడు, నాగా సాధువులు కూడా తప్పనిసరిగా ముందుకు వస్తారు. అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అందరికీ కూడా జై గురుదత్త. ఓం నమః శివాయ. శ్రీ నారసింహాయ నమో నమః.